యాక్చువల్గా మనకి పివి సింధు గారు అంటే స్పోర్ట్స్లో ఫేమస్. కొన్ని మంచి పాటలు ఈ సింధు గారు ఫేమస్. ఏమంటే మీరు కూడా చారీ గారు చారీ సార్ స్టూడెంటే. ఆల్మోస్ట్ 2003 నుంచి సార్ దగ్గర నేర్చుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు సార్ బర్త్డేకి ప్రతి బర్త్డేకి మీరు విజిట్ చేస్తారు? ఎస్, డెఫినెట్లీ ప్రతి బర్త్డేకి విజిట్ చేస్తాము. మధ్యలో ప్రోగ్రామ్స్ అవి ఉంటే కూడా వెళ్తాము, సార్తో పర్ఫామ్ చేస్తాము అండ్ సార్ దగ్గర ఇంకా నేర్చుకుంటూ ఉన్నాము. ఓకే. యా మేడం దగ్గర నుంచి కావాలయ్యా మంచి పాట ఉన్నాయి, చాలా ఆనిముత్యాల పాటలు ఉన్నాయి. ఈ ఒక్క పాట మా రజనీకాంత్ గారి పాట ఒకసారి. డెఫినెట్లీ. రా దాచుంచారా పరువాలన్నీ, రొబ్బరికి రావే రావే, రా అందిస్తాగా అందాలన్నీ, ఎప్పటికీ నీవే నీవే, అచ్చటలేదయ్యా ఇచ్చటలేదయ్యా, పిచ్చిగా ఉందయ్యా హబ్బా హబ్బా, వనలేనివయ్యా చూసుకో నచ్చాయా, రచిపోతావయ్యా అయ్యా అయ్యా, రా నువ్వు కావాలయ్యా నువ్వు కావాలి, రా 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 రా. యాక్చువల్గా ఈ పాట వింటున్నప్పుడు వీడియో చూస్తూ వింటున్నప్పుడు కన్నా ఫస్ట్ వింటున్నప్పుడు బాగా నచ్చేసింది, వీడియో చూస్తూ ఇంకా తమన్నా గారు ఎరక్కొట్టేశారు. ఓకే, మీకు అప్లోడ్ ఎలా వచ్చింది ఈ పాటకి? డెఫినెట్లీ ఇట్ వాజ్ గ్రౌండ్ బ్రేకింగ్ థింగ్ ఫర్ మీ. అక్కడ నుంచి మై జర్నీ హ్యాడ్ స్టార్టెడ్. తర్వాత చాలా సాంగ్స్ పాడాను, లైక్ లాస్ట్ ఇయర్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ రిలీజెస్. ఇఫ్ యూ సీ మత్తు వదలరా 2లో దాసురారా అన్నది వైరల్ అయింది, ఐ హ్యాడ్ సంగ్ దట్. తర్వాత 35 మూవీలో ఐ హ్యాడ్ డన్ ద టైటిల్ సాంగ్. సో అలా ఫ్రమ్ కావాలయ్య చాలా ఇట్ ఓపెన్ అప్ ఫర్ మీ వైడ్లీ. కావాలయ్య దగ్గర నుంచి మీరు ఇండస్ట్రీలోకి రావాలయ్య అని చెప్పి స్వాగతం చేశారు. ఓకే, ఆ మత్తు వదలరా పాట రన్ అయింది అప్పట్లో, అదొక్క దాసు రారా దాసు రారా, నా గుండెలు పిండేలా నీ కండలు పెంచాలా, నేను నీతో ఉండాలా, మనం పోదాం ఖండాలా, దాసు రారా. యాక్చువల్గా కొంతమంది పాటలు ఒకలా ఉంటాయి, మీరు పాడే పాటలు మా మగవాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళా ఉంటాయి. యాక్చువల్గా మీకు ఏ జానర్ అంటే బాగా ఇష్టం అండి? జానర్ ఇన్ ద సెన్స్ మోర్ ఆఫ్ వర్సిటాలిటీలోనే చూస్తాను, బట్ ఐ లైక్ మెలడీస్ అలాట్ ఆబ్వియస్లీ. ఎవర్ గ్రీన్. సో ఏఆర్ రెహమాన్ మెలడీస్, ఇళయరాజా సార్ది ఆ టైం అంటే చాలా ఇష్టం. మీరు ఎవరితో వర్క్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే మనకు ఒక డ్రీమ్ ఉంటుంది కదా, డ్రీమ్ అంటే ఆబ్వియస్లీ ఏఆర్ రెహమాన్ సార్కి అసలు ఒక్క పాటన పాడాలి, ఆర్ ఇళయరాజా సార్ని అట్లీస్ట్ కలవాలి, వీళ్ళిద్దరిని మెయిన్లీ. ఇంత మంచి పాట పాడారంటే కంపల్సరీ వాళ్ళు విని ఉంటారు, వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా ఫర్దర్గా మీకైతే మాత్రం రావాలని మా మనస్ఫూర్తిగా మా ఛానల్ నుంచి కూడా మేము కోరుకుంటున్నాము. మీరు ఏదైతే మ్యూజిక్ అంటున్నారో ఆ పాట ఒక్కసారి, అంటే మీరు ఇప్పటి వరకు ఫుల్ జోష్ ఆ పాట ఉంది కానీ మెలోడీ అన్నారు కదా, ఆ మెలోడీ అంటే నేను పాడిందా, మీరు పాడిందైనా ఓకే, మీకు బాగా నచ్చిన మెలోడీ పాట అయినా ఓకే. సో నేను పాడింది తట్టుకోలేదే అని ఒకటి ఇండిపెండెంట్ సాంగ్ ఉంది, నాకు అది చాలా ఇష్టం. సో దట్ వన్. నీ నిన్ను చూడకుండా నీ నీడ తాకకుండా రోజులా నవ్వగలనా, నీ పేరు పలకకుండా కాసేపు తలవకుండా కాలాన్ని దాటగలనా, గుండెలో ఏముందో కళ్ళలో చూడవా, నిన్నలా నాతోనే ఉండవా. యాక్చువల్గా సినిమాలు చూస్తే హీరోస్ హీరోయిన్స్ కనిపిస్తుంటారు తెర మీద, మీరు మాత్రం మాకు డైలీ వినిపిస్తుంటారు. అంటే ఇయర్ ఫోన్స్ పెట్టేస్తాం, మీరు కనిపించరు కానీ మీ వాయిస్ మాత్రం మమ్మల్ని హమ్ చేసుకుంటూ ఉంటుంది. మీకు బాగా అంటే ఇప్పటి వరకు పాడిన పాటలు అప్లోజ్ వచ్చిన, అంటే మీ సార్ కూడా సార్ కూడా అప్లోజ్ చేసిన పాట అంటే సార్, నేను మణి శర్మ సార్కి రీసెంట్లీ డబుల్ స్మార్ట్ మూవీలో ఒకటి పాడాను, దానికి చాలా మెచ్చుకున్నారు. అండ్ దాని తర్వాత ఐ సాంగ్ సమ్ రియలీ గుడ్ సాంగ్స్ ఫర్ లాట్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్. సో దట్ గేవ్ మీ, అంటే అరౌండ్ మ్యూజిక్ సర్కిల్ ఆల్సో మంచి పేరు తెచ్చింది. అది క్యాలఫడా అని ఒక సాంగ్ పాడాను, ప్రాపర్ వెస్టర్న్ అది. సో ఆడియన్స్కి ఆ పాటతో ఎండ్ చేద్దాం. నిజంగా మేడం గారు అసలు సెలబ్రేషన్స్లో ఉన్నారు, మనమే లాక్ వచ్చేసాం. ఆ పాట
నరం నరం గరం గరం పదింటికే చలి జ్వరం నీ ఊహలే నిరంతరం పోతోందిరా నాలో శరం ఏమి చేసావు మహాశయా కమ్ముకుంటోంది యుఫోరియా క్యాలఫడా 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 భాయ్ వైరబ్బా 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 నాకే ఎందుకిలా అయితాందిరా భాయ్. సూపర్ అసలు అబ్బా, నాకైతే ఈరోజు మనసు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎంతమంది మీ గొంతు అంటే మ్యూజిక్ అన్నీ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చిన తర్వాత ఒక రేంజ్లో ఉంటుంది, కానీ మీ మాట పాడుతున్నప్పుడే ఆ ఫీల్ వచ్చేస్తుంది నాకు. అవి లేకుండా ఇన్స్ట్రుమెంట్స్ ఏం లేకుండానే సూపర్. మీకు కెరీర్ కావాలి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.